హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. మేము మళ్ళీ 2 ఐరన్ స్టాండ్ తీసుకున్నాము. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి, అలాగే కొంచెం వెరైటీగా ఉన్నాయి. చూడండి, ఇదొక స్టాండు. పైన కొన్ని కుండలు పెట్టుకోవచ్చు, అలాగే కింద ఏదైనా సపోర్ట్ పెట్టి కింద కూడా కొన్ని పెట్టుకోవచ్చు. ఇది ఇంకో స్టాండ్. ఇది 3 స్టెప్స్గా ఉంది. ఈ స్టాండ్ మీద పూల కుండీలు లేదా ఆకుకూరల కుండీలు పెట్టుకోవచ్చు. ఈ స్టాండ్స్ని తీసుకోవడం అయితే తీసుకున్నాం, కానీ పైకి షిఫ్ట్ చేయడం కొంచెం ఇబ్బంది అయింది. సింగిల్గా ఉన్నది షిఫ్ట్ చేయడం కొంచెం ఈజీ అయింది, కాకపోతే ఈ 3 స్టెప్ స్టాండ్ ఉంది కదా, అది షిఫ్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది. మొత్తానికైతే షిఫ్ట్ చేసేసాము. చూడండి, ఈ విధంగా పైకి షిఫ్ట్ చేసాము, టెర్రస్ పైకి. అలాగే టెర్రస్ గార్డెన్లో లైట్లు కూడా వేయించాము. ఇక్కడ లైట్ వేయడానికి వర్క్ జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎండిపోయిన పాదుల తీగలు ఉంటాయి కదా, వాటిని నేను కట్ చేశాను. అలాగే ఎండిపోయిన ఆకులను కూడా మొత్తం కట్ చేసేసాను. ఈ విధంగా కట్ చేసేసి కొన్ని పాదులను కూడా సెట్ చేశాము థ్రెడ్ కట్టి. అలా ఈ విధంగా ఎండిపోయిన ఆకులను, ఈ తీగలను కట్ చేసేస్తే పాదులు గ్రోతింగ్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేశాక పాదులు అయితే మంచిగా వస్తున్నాయి. అలాగే వాటర్ లిల్లీ ప్లాంట్ ఉంది కదా, దానికి మొత్తం పేను బంకలాగా వచ్చేసింది. చూడండి, మొత్తం నేను క్లీన్ చేశాను. మరి వాటర్ చేంజ్ చేయకనో ఎలానో తెలియదు, కాకపోతే మొత్తం ఈ విధంగా వచ్చేసింది. మొత్తం కాడలన్నీ క్లీన్ చేశాను. అలాగే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మొత్తం క్లీన్ చేశాను. ఆకులను కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఆ ట్రబ్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసాను మగ్గుతో. వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ కొత్త వాటర్ నింపాను. ఈ విధంగా క్లీన్ చేశాక వాటర్ లిల్లీ ప్లాంట్ ఇప్పుడు బాగుంది. చూడండి, ప్రజెంట్ ఇలా ఉంది. అదేవిధంగా టెర్రస్ పారాపిట్ వాల్కి మేము టెర్రకోట కలర్ వేయించాము. చూడండి, ఈ విధంగా మొత్తం వేయించాము. అలాగే నేను కొన్ని ఆకుకూర విత్తనాలను పెట్టాను. ఈ బ్లాక్ టబ్లో వచ్చేసి చుక్కకూర విత్తనాలను పెట్టాను. చుక్కకూర విత్తనాలను కొంచెం దూరంగా నాటాను. ఈ టబ్లో వచ్చేసి కొత్తిమీర విత్తనాలను చల్లాను. చూడండి, నేను ఇంతకుముందు ఒక టబ్లో విత్తనాలను నాటాను, కొత్తిమీర విత్తనాలను ఇందులో చల్లుతున్నాను. చూడాలి ఏ విధంగా వస్తుందో. ఈ గ్రో బ్యాగ్లో వచ్చేసి మెంతికూర విత్తనాలు చల్లుకుందామని నేను మట్టి మొత్తం కలుపుతున్నాను. ఈ గ్రో బ్యాగ్లో మెంతికూర విత్తనాలను పెట్టాను. చూడండి, ఈ ట్రబ్బులో వచ్చేసి పాలకూర విత్తనాలు పెట్టాలని ఈ విధంగా సెట్ చేస్తున్నాను. పాలకూర విత్తనాలను కూడా కొంచెం దూరంగా నాటాను.
ఆకుకూర విత్తనాలైతే పెట్టేశాను. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి.